ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని 32వ డివిజన్ వెంకట్రావు నగర్ పార్క్ సమీపంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలతో పాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణ వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు. లోక రక్షకుడైన యేసు ప్రభువు శాంతి, కరుణ, ప్రేమ, సమాధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు చూపించిన మంచి మార్గంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. సుమారు 1000 మందికి పైగా అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహులు గౌడ్, స్వర్ణ ప్రసాద్, కార్య నవీన్, దార్ల రమేష్, పాషం శ్రీనివాస్, సిహెచ్ హరిబాబు యాదవ్, యేసునాయుడు, మురళీ కృష్ణరాజు, బెల్లంకొండ వెంకయ్య, అల్లాబక్షు, ముంతంగి రామయ్య, లాలం పెంచలయ్య, మాల మహానాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు బల్లి వెంకయ్య, జాన్ పీటర్, కట్టేటి మోహన్ కృష్ణ, 32, 33వ డివిజన్స్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, నెల్లూరు రూరల్ ప్రజానీకానికి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ దేవుని జీసస్ అనుగ్రహంతో ఆయన జన్మదిన సందర్భంగా మీరందరూ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని రైతులు, కార్మికులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా మహిళలు, యువత అందరూ కూడా ఆ జీసస్ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ గత 27 సంవత్సరాల నుంచి నెల్లూరు వెంగళరావు నగర్ 32, 33 డివిజన్ నందు పార్క్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు జరపడం జరిగింది. మా దైవం పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుగ్రహంతో గత 20 సంవత్సరాల నుంచి దేదీప్మానంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం, అదేవిధంగా పేద ప్రజానీకానికి వస్త్రదానం, అన్నదానం చేయటం ఒక ఆనవాయితీగా మేము చేసుకుంటూ దాన్ని ఆపకుండా నిరంతర ప్రక్రియలాగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 ఆ జీసస్ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజానీకానికి వసదానం, అన్నదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా పెద్దలు, మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర పెద్దలు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ పెద్దలు విజయ డైరీ చైర్మన్ గారికి, అదేవిధంగా సీనియర్ బీసీ నాయకులు మా గురువు గారు ఉదయగిరి నరసింహ గౌడ్ గారికి, మరొక బీసీ నాయకులు హరిబాబు యాదవ్ గారికి, మరియు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరులు యేసునాయుడు గారికి, మాకు అన్నదానం అయితేనేమి, అదేవిధంగా నా స్నేహితులు, బంధుమిత్రులందరూ నా సహకారం, నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని దేవుని కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఆయన ఆశీస్సులు కూడా నాకు ఉండబట్టి నేను ఇన్ని సంవత్సరాలు చేయగలిగాను. కొంతమంది మీ అందరూ తెలుసు, డబ్బులున్నా కూడా కొన్ని రోజుల వరకే కొన్ని కార్యక్రమాలు చేసి మిగతా వాళ్ళు అంటే ఆ సమయం లేకాదు. ఒక ఇల్లు కొనాలంటే కొనేవాళ్ళు కాదు, ఎవరన్నా రావాలంటే భయం, పోవాలంటే భయం. అటువంటి దాన్ని ఏమీ లేకుండా ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేయించాను. నేను కార్పొరేటర్ అయిన తర్వాత కాలువలు కట్టించాను, స్కూల్ బిల్డింగ్లు తీసుకొని వచ్చాను, పొదుపులకు పొదుపు చేయించాను, పొదుపు లీటర్లు తయారు చేశాను ఆడవాళ్ళని. ఈ రోజు వెంగళరావు నగర్లో లేడీస్ 32, 33 డివిజన్లో వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. అట్లా తయారు చేసే లేడీస్ అందరినీ మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా ఎంత ధైర్యంగా ముందుకు పోయేదానికి ఈరోజు తయారయ్యారంటే అంత గట్టిగా టీం వెంగళరావు నగర్లో పొదుపు మహిళలు అందరూ కూడా అందరు నా శిష్యురాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే మనం పనిచేసే విధానాన్ని బట్టి ఈరోజు అందరు గతంలో 200-300 పింఛన్లు కానీ ఇప్పిస్తే తొడదడతారు. వెంగళరావు నగర్లో నేను కార్పొరేటర్ ఉండగా 1054 పింఛన్లు ఇప్పించాను. మీ అందరూ తెలుసు. ప్రతి ఇంటికి భార్య భర్తకి ఇప్పించా. ఈరోజు భార్య భర్తకి ఇప్పిమంటే మన కార్పొరేటర్లు మరి ఎందుకో మనం వాళ్ళ ఇంట్లో తెచ్చేట్టు ఫీల్ అయిపోతున్నాం. అవకాశం ఉంటే చేయాలి. పేదవాడికి అవకాశం మనకు దేవుడు ఇచ్చినప్పుడు పేదవాడికి మనం చేయాలి.
పోరాటం చేసినా పేదోడికి మనం చేసినప్పుడు మన పేరు తరతరాలు కూడా వినబడదని కూడా మనవి చేసుకుంటూ మీరందరూ కూడా మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చా. ప్రతి ఒక్కరిని ఇక్కడ రౌడీ షీట్లు ఉన్న వాళ్ళందరినీ మార్చా. ప్రతి ఒక్కరిని ఇక్కడ మంచి కట్టుదిట్టంగా ఎక్కడ పోయినా కూడా మేము వెంగళరావు నగర్ అంటే తలకాయ ఎత్తుకుంటారు చేశాం. అదేవిధంగా ఎట్ట చేశామంటే ఆ ఏసయ్య దయ మా పెద్దల నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దల రంగారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాకు సహకారం అందించి మమ్మల్ని ముందుకు రాజకీయంగా మేము ఏది అడిగినా కూడా పేదల కోసం ఏది అడిగినా కూడా కాదనకుండా చేయబట్టి ఎంతో మందికి ఎన్నో చేశారు ఇక్కడ. అటువంటిది ప్రతి సంవత్సరం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఇక్కడ ఆశీస్సులతో అనుగ్రహంతో మీ అందరి మధ్య ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడం మాకు చాలా ఆనందం. మనం అందరం కూడా మీ అందరూ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలతో మీరు మీ కుటుంబ సభ్యుల ఆనందంతో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం అందరం కూడా ఈ యొక్క యేసయ్య మరియమ్మ తల్లి స్టాచ్యూల దగ్గర ఈ పార్క్ సెంటర్లో కలుసుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యేసయ్య పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఐశ్వర్య ఆరోగ్యాలు ఆనందాన్ని వారికి ప్రసాదించాలని వారు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క యేసయ్య జన్మదిన వేడుకల్లో క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొనాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు 26-27 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు నివసిస్తున్నటువంటి వెంగళరావు ప్రాంతంలో దుప్పట్లు పంచడం అయితేనేమి, చలికాలం అదేవిధంగా మంచి భోజనాలు అన్నదానం చేయడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ముందుగా తమ్ముడు వెంకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పాసం శ్రీనివాసరావు గారు అందరికీ అదేవిధంగా వేదిక ముందున్న ఈ ప్రాంతీయ వాసులందరికీ తల్లులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈ యేసుక్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు అయినాయని పెద్దలు చెప్పుకుంటే నేను కూడా విన్నాను. మామూలుగా ఆయన భగవంతుడు అయ్యుండి కూడా మనలో ఇక్కడ జన్మించడం అంటే ఎందుకు జన్మించాడు అనే దానికి మన ప్రజల్లో మనకి అవినీతి స్వార్థం ఎక్కువ పెరిగిపోతుంది అని ఒక కార్యక్రమం అనుకొని దానికి ఈ మంచి మనసు ఏర్పరచాలని ప్రతి ఒక్కరికి ప్రేమ, దయ, గుణం, మంచి గుణాలన్నీ నేర్పించాలని ఆ ప్రభువు మనలో జన్మించి మనందరికీ మంచి సూక్తులు ఏర్పాటు చేస్తున్న యేసుక్రీస్తు జన్మదిన సందర్భానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం మన వెంకయ్య దగ్గర 27 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటం అంటే చిన్న పని కాదు. ఇందాకనే చెప్పాడు అంటే కూడా మామూలుగా కొందరు చేసి అనివార్య కారణాల వల్ల చాలా మంది కూడా ముగించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన ఈ కార్యక్రమం 27 సంవత్సరాల నుంచి ఎంతో కష్టమైనటువంటి కార్యక్రమైనా కూడా చాలా చాలా నైపుణ్యంగా చేసుకుంటూ వస్తూ మీ అందరి మనసులో ఎప్పుడో సంపాదించుకున్న మన వెంకయ్యని కూడా ముందుగా అభినందించాలి. ముఖ్యంగా పేదలకి ఏదైనా ఒక పని చేయాలి అంటే ముఖ్యంగా ముందుంటాడు. మా దగ్గర కూడా వస్తుంటాడు. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి పేదలకు అని అడుగుతా ఉంటాడు. కొన్ని పనులు జరగవు కదా వెంకయ్య అన్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. ప్రభాకర్ రెడ్డి గారిని ఎట్లో గట్ల ఒప్పించి ఈ పనులన్నీ మీకు ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసినాడు. ఈ రోడ్లు వేయించినాడు, పెన్షన్లు ఇప్పించాడు. మీ అందరి మనసులో కూడా ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటాడు కూడా. ముఖ్యంగా మనం వెంకయ్యని అభినందించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన 25 సంవత్సరాల నుంచి కూడా ఈ
ఈ క్రిస్మస్ వస్తుంది అంటే నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ దాకా ఎంతో నియమ నిష్టలతో ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చిన్న పని కాదు. మామూలుగా ఏదో ఈ కార్యక్రమం చేయాలా 25 డిసెంబర్ 25 ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తాం అయిపోద్ది అనే కార్యక్రమం కాదు. దగ్గర నెల రోజుల నుంచి ఎంతో నియమ నిష్టలుగా ఉండి ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాడు మన వెంకయ్యకి ఎప్పుడు ఆ యేసు ప్రభువు దయ మంచి గుణం ఇవ్వాలని ఎప్పుడు ఆ యేసు ప్రభు ఆశీస్సులని మన వెంకయ్య గారి కుటుంబానికి ఉండాలని, మీ అందరికీ ఉండాలని, మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.